హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. కేవలం ఇంటర్వ్యూ ద్వారా మీకైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం అయితే ఈ వీడియో నుంచి అయితే మీకు తెలియజేస్తున్నాను. డిఆర్‌డిఓ నుంచి అయితే అఫీషియల్‌గా నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయింది. 150+ వేకెన్సీస్‌తో మనకు ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు. గ్రూప్ బికి సంబంధించిన వేకెన్సీస్ అన్నమాట. మనకొచ్చేసి జాబ్‌లో జాయిన్ అవ్వగానే 1,00,000 అయితే సాలరీ ఉంటుంది. 1,00,000 సాలరీతో పాటు మీకు అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో, వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌లో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని యూజర్స్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైమ్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే గైస్, ఎవరైతే డిగ్రీ పూర్తి చేసుకున్నారో వారు మాత్రం ఈ వీడియో చూడొద్దు. ఓన్లీ బీటెక్ అలాగే బ్యాచిలర్స్ ఇన్ ఇంజినీరింగ్ అలాగే మాస్టర్స్ ఇన్ సైన్స్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి మాత్రమే ఈ వీడియో చూడండి. మీ టైం వేస్ట్ అస్సలు చేసుకోవద్దు వీడియో చూసి. డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓన్లీ బీటెక్ ఇన్ ఇంజినీరింగ్ అలాగే బ్యాచిలర్స్ ఇన్ ఇంజినీరింగ్ అలాగే మాస్టర్స్ అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట. ఓకే. సో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లెట్ us get into the official notification guys. ఆఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నది మనకు రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ డిఆర్‌డిఓ నుంచి రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ మన వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. అక్కడ గనుక క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. యాక్టివ్ అడ్వర్టైజ్‌మెంట్ గనుక చూసుకుంటే మనకు అడ్వర్టైజ్‌మెంట్ 156 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిఆర్‌డిఓ అండ్ అదర్ ఎస్టాబ్లిష్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించింది. లాస్ట్ డేట్ చూసుకుంటే 4th జులై అన్నమాట. సో అప్లై హియర్ అనే దానిపైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్‌కి తీసుకెళ్తుంది. సో నెక్స్ట్ పేజ్ తీసుకెళ్తే ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ క్లియర్‌గా ఇచ్చారు కదా! సో అడ్వర్టైజ్‌మెంట్ క్లిక్ చేసి మనకు అడ్వర్టైజ్‌మెంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనకు అడ్వర్టైజ్‌మెంట్ అయితే ఓపెన్ అయిపోయింది. సో అడ్వర్టైజ్‌మెంట్ చూసుకున్నట్టయితే మనకు రిక్రూట్మెంట్ అసెస్మెంట్ సెంటర్ నుంచి రావడం జరిగింది. అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ 156 అన్నమాట. టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనం చూసుకున్నట్టయితే 152 వేకెన్సీస్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో ఇందులో ఏంటంటే మనకు టోటల్‌గా 3 3 సంస్థలైతే ఈ నోటిఫికేషన్‌లో పాల్గొంటున్నాయి. ఒకటి డిఆర్‌డిఓ, ఒకటి ఏడీఏ, ఒకటొచ్చేసి మనకు సంబంధించింది ఎన్‌క్యాప్డ్ పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ బి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. డిఆర్‌డిఓలో 120 వేకెన్సీస్, 9 వేకెన్సీస్ వచ్చేసి ఏడీఏలో, మిగతా వేకెన్సీస్ 16 వేకెన్సీస్ వచ్చేసి మనకు ఇక్కడ వెస్సీ అని క్లియర్‌గా ఉంది కదా! వెస్సీలో అన్నమాట. సో మనకు జాబ్‌లో జాయిన్ అవ్వగానే మనకు సాలరీ చూసుకుంటే 1,00,000 పర్ మంత్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో బేసిక్ పే వచ్చేసి 56,100 అని క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చేసిన అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. డిఆర్‌డిఓలో మనకు 35 వేకెన్సీస్ ఉన్నాయి. ఏడీఏలో వచ్చేసి మనకు 3 వేకెన్సీస్, వెస్సీలో వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో డిఆర్‌డిఓ మీ అందరికి తెలిసిందే. మన ఏడీఏ చూసుకుంటే ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ అన్నమాట. మనకు వెస్సీ అనేది చూసుకుంటే వెపన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ ఎస్టాబ్లిష్మెంట్ అనే సంస్థ. ఈ 3 సంస్థలు మీకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌లో పాల్గొనడం జరుగుతుంది. సో మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే వాలిడ్ గేట్ స్కోర్ కూడా ఉండాలా. ఇక్కడ ఒక కండిషన్ చూసారా? గేట్ స్కోర్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చనమాట. మెకానికల్ ఇంజినీర్‌కి మనకు డిఆర్‌డిఓలో 33 వేకెన్సీస్, ఏడీఏలో ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీలో 1 వేకెన్సీ ఉంది. సో ఇక్కడ కూడా మనకు ఫస్ట్ క్లాస్ డిగ్రీ మెకానికల్ ఇంజినీరింగ్‌లో చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. వాలిడ్ గేట్ స్కోర్ కూడా ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కూడా మన డిఆర్‌డిఓలో 29 వేకెన్సీస్, ఏడీఏలో వచ్చేసి 3 వేకెన్సీస్, సీఎంఈలో 1 వేకెన్సీ, వెస్సీలో వచ్చేసి 1 వేకెన్సీ అనమాట. దీనికి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్‌లో ఉండాలి. దాంతో పాటు వాలిడ్ గేట్ స్కోర్ ఉండాలని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించి డిఆర్‌డిఓలో 6 వేకెన్సీస్ అలాగే సీఎంఈలో 1 వేకెన్సీ అయితే ఉంది. మనకు దీనికి కూడా బ్యాచిలర్స్ ఇంజినీరింగ్ కావాల్సి ఉంటుంది. దాంతో పాటు గేట్ స్కోర్ వాలిడ్ ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మెటీరియల్ ఇంజినీరింగ్, మెటీరియల్ సైన్స్, మెటలర్జికల్ ఇంజినీరింగ్ సంబంధించి 4 వేకెన్సీస్ డిఆర్‌డిఓలో, ఏడీఏలో 1 వేకెన్సీ ఉంది. దీనికి కూడా మనకు ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ మెటలర్జీ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఉంది. గేట్ స్కోర్ మెటలర్జికల్ ఇంజినీరింగ్‌లో ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. పేపర్ కోడ్ వచ్చేసి ఎంటీ అనమాట. సో ఫిజిక్స్ విభాగంలో డిఆర్‌డిఓలో 4 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఉండాలా సైన్స్ సబ్జెక్ట్‌లో. డిసిప్లిన్ ఆఫ్ ఫిజిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కూడా ఉండాలని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. దాంతో పాటు వాలిడ్ గేట్ స్కోర్ కూడా ఉండాలి ఇక్కడ ఫిజిక్స్ విభాగంలో. కెమిస్ట్రీకి కూడా సేమ్ అనమాట. మనకు 3 వేకెన్సీస్ ఉన్నాయి డిఆర్‌డిఓలో. ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఉండాలా సైన్స్ విభాగంలో. డిసిప్లిన్ వచ్చేసి కెమిస్ట్రీ ఉండాల్సి ఉంటుంది. వాలిడ్ గేట్ స్కోర్ ఇన్ కెమిస్ట్రీ పేపర్ కోడ్ కూడా ఇక్కడ సీవై అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. కెమికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించి కూడా మనకు 3 వేకెన్సీస్ ఉన్నాయి డిఆర్‌డిఓలో.
దీనికి కేవలం ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉండాలి. బ్యాచిలర్స్ డిగ్రీ ఇంజినీరింగ్ టెక్నాలజీలో మన కెమికల్ ఇంజినీరింగ్ నుంచి ఉంటే సరిపోతుంది. దాంతో పాటు వాలిడ్ గేట్ స్కోర్ ఉండాలని చెప్పి కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించి దీనికి కూడా ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. గేట్ వాలిడ్ స్కోర్ ఉండాలా. దీనికి 5 వేకెన్సీస్ డీఆర్‌డీఓలో, ఏడీఓలో 1 వేకెన్సీ అయితుంది. మ్యాథమెటిక్స్ సంబంధించి మనకు మాస్టర్స్ డిగ్రీ ఉండాల్సి ఉంటుంది మ్యాథమెటిక్స్‌లో. గేట్ క్వాలిఫికేషన్ స్కోర్ కూడా ఉండాలా. డీఆర్‌డీఓలో 2 వేకెన్సీస్, సీఎంఈలో 1 వేకెన్సీ అయితుంది. సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో మన డీఆర్‌డీఓలో 1 వేకెన్సీ ఉంది. దీనికి కూడా ఫస్ట్ క్లాస్ డిగ్రీ కావాలన్నమాట సివిల్ ఇంజినీరింగ్ నుంచి. దీనికి కూడా వాలిడ్ గేట్ స్కోర్ ఉండాల్సి ఉంటుంది. బయోమెడికల్ ఇంజినీరింగ్‌లో కూడా డీఆర్‌డీఓలో మనకు 2 వేకెన్సీస్. ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. టెక్నాలజీ అండ్ బయోమెడికల్ ఇంజినీరింగ్‌లో దీనికి కూడా వాలిడ్ గేట్ స్కోర్ అయితే కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎంటమాలజీ, బయోస్టాటిస్టిక్స్, క్లినికల్ సైకాలజీ, సైకాలజీ డిపార్ట్‌మెంట్. సో, ఇలా మనకు చాలా వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు స్టూడెంట్స్ అపియర్డ్ ఇన్ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ వాళ్ళకు ఫైనల్ ఇయర్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఎక్స్‌పెక్టెడ్ టు అచీవ్ ఫస్ట్ క్లాస్ ఆఫ్టర్ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ అనే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో, ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు ఫస్ట్ క్లాస్‌లో మీకు పాస్ అయితారనే నమ్మకం ఉంటే కూడా మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అది 31 జూలై నాటికి అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో, అన్‌రిజర్వ్డ్ కేటగిరీకి వచ్చేసి 35 ఇయర్స్ ఎక్సీడ్ అవ్వద్దు. మనకు ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీకి 38 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీకి 40 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఇండియన్ నేషనల్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలనేది దీనికి సంబంధించిన లింక్ మన వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. అది క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మీరు ఎవరైతే కరెంట్‌లీ వర్కింగ్ ఉన్నారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీరు అప్‌లోడ్ కూడా చేయాల్సి ఉంటుంది. వితిన్ 15 డేట్ ఆఫ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌లో పనిచేసే వాళ్ళైతే ఎన్‌ఓసీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్ అప్ చేసేటప్పుడు ఏమేమి ఉండాలనేది. సో, గేట్ పేపర్ ఆఫ్ సబ్జెక్ట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ ఆఫ్ ది క్యాండిడేట్స్ మస్ట్ బి ఆహ్, యాస్ పర్ ద డిసిప్లిన్ వైస్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. మీరేదైతే రాంగ్ గేట్ స్కోర్ ప్రొడ్యూస్ చేస్తారో ఆటోమేటిక్‌లీ మిమ్మల్ని అయితే మీ పొజిషన్ అయితే క్యాన్సెల్ చేయడం జరుగుతుందని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, రైట్ గేట్ స్కోర్ మాత్రమే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డాక్యుమెంట్స్ వచ్చేసి సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్ అన్నీ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ బర్త్ సర్టిఫికేట్, మీ స్కూల్ హెచ్ఎస్‌సి సర్టిఫికేట్ గాని, ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ గాని, ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్ గాని, ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ ఉంటే, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ 100 కేబీ నుంచి 500 కేబీ మధ్యలో ఉండాలి. సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కాన్డ్ క్యాండిడేట్ సిగ్నేచర్ గాని, రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ గాని, వాలిడ్ గేట్ స్కోర్ కార్డ్ 2023, 2024, 2025లో ఎవరైతే గేట్ స్కోర్ కార్డ్ ఉందో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చనమాట. వాళ్ళందరూ అప్‌లోడ్ చేయాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. క్లోజింగ్ డేట్ చూసుకుంటే మనకు 4థ్ జూలై అయితే ఇవ్వడం జరిగింది. మనకైతే ఇంకా మనకు ఆల్‌మోస్ట్ 20 డేస్ టైమ్ అయితుంది. 21 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ మన ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్ పబ్లిషన్ అని ఉంది. బట్ మనకైతే 4 జూలై వరకైతే ఉంది. సో, సెలక్షన్ ప్రాసెస్‌లోకెళ్ళిపోతే గనక సో, మీరు షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఆన్ ది బేస్ ఆఫ్ గేట్ స్కోర్ కార్డ్ అనమాట. సో, మీరు గేట్స్ ఎవరైతే రాసారో ఆ స్కోర్ కార్డ్ 2023, 2024, 2025 ఈ 3 ఇయర్స్ రాసిన గేట్ స్కోర్ కార్డ్ మీరు అప్‌లోడ్ చేస్తే దాన్ని బేసిస్ చేసుకొని మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూకి. సో, ఇంటర్వ్యూ వచ్చేసి ఢిల్లీలో ఉండడం జరుగుతుంది. సో, ఆఫర్ ఆఫ్ అపాయింట్‌మెంట్ వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి రెస్ట్రిక్టెడ్ టు నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఇంటర్వ్యూలో మీకు ఇంటర్వ్యూ క్వాలిఫై అయితే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. సో, మెడికల్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే ఫైనల్ ఆఫర్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఫైనల్ సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్యూర్‌లీ బేసిస్ ఆఫ్ ది డిసిప్లిన్ వైస్ కేటగిరీ అనమాట. 80% వచ్చేసి మీ గేట్ స్కోర్ మీద ఉంటుంది. 20% వచ్చేసి మీ పర్సనల్ ఇంటర్వ్యూ మీద అయితే ఉండడం జరుగుతుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ప్రతి ఒక్క అభ్యర్థి జస్ట్ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయితే సరిపోతుంది. జాబ్ అయితే పక్కా అని చెప్పుకోవచ్చు. అప్లికేషన్ ఫీస్ చూసుకుంటే కేవలం రూ. 100 మాత్రమే. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ్స్‌కి అయితే అప్లికేషన్ ఫీస్ లేదు. విమెన్‌కి కూడా లేదు. మిగతా వాళ్ళందరికీ రూ. 100 అయితే అప్లికేషన్ ఫీస్ అయితే ఉందన్నమాట. సో, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అసలు ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా బీటెక్ విద్యార్థులు ఎవరైతే ఖాళీగా ఉన్నారో అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ 2023, 2024, 2025 మీరు ఎవరైతే గేట్ పాస్ అయ్యి మీరు ఖాళీగా ఉన్నారో అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ అనమాట. ఓకే. సో, ఈ వీడియోలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా అప్డేట్స్ కావాలంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో రావడానికి ట్రై చేస్తాను. ఇంకొక మంచి అప్డేట్‌తో స్టే ట్యూన్డ్ ఫర్ అవర్ జాబ్ నోటిఫికేషన్ సో థట్ మీకు అప్డేట్స్ అన్నీ రావడం జరుగుతుంది. సో, సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ప్రెస్ చేసుకుంటే మీకు అప్డేట్స్ రావడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.